టమాటాలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. మనం చేస్తుంది ఎగ్ దమ్ బిర్యానీ. అందులో పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు. అందులో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే మనకి బిర్యానీ స్మెల్ మంచిగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి బ్రౌన్ వచ్చే వరకు. పసుపు, అల్లం ముద్ద వేసుకొని వేయించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్ తగ్గ సరిపడంత వేసుకొని వేయించుకోవాలి. ఇంకో బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నం దమ్కి పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద ఎగ్ ఉడకపెట్టుకుంటే ఇంకో స్టవ్ మీద అన్నం పెట్టుకుంటే రెండు పనులు అయిపోతుంది. పట్టా, లవంగం, ఇలాచీ, సాజీరా, పువ్వు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇటు పక్కన మనం వేసిన ఎగ్ కర్రీలో కొంచెం టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని వేయించుకోవాలి. ఎగ్ ఉడకపెట్టింది ఉంటుంది కదా, అది మంచి దగ్గరికి అయ్యాక ఈ కలర్ వచ్చాక